ట్రీట్మెంట్ మన అందరికీ తెలుసు, కానీ ఈ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. అది ఎలా తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the team. Hello doctor, heart to miss హలో డాక్టర్, కామెడీ మిస్ అయ్యే. రాగానే ఎక్కొద్దని చెప్తాను ఇలాగే నేను. ఎరా అశోక, ఇంకేంటి కబుర్లు? నేను ఎక్కడ ఉన్నాను అక్కడ మాట్లాడతానండి. సారీ రా, దీనికి నీకు పెద్దగా తేడా తెలియట్లేదు. ఎంతగా ఆడేవాడు? నీకన్నా ముందు పనిచేసిన కాంపౌండర్. అరే అశోక సార్, భూమి మీద అన్నిటికంటే అందమైంది పువ్వు, అంతకంటే అందమైంది ఇంద్రజ గారి నవ్వు. ఖుష్బూ గారు, అదేంటి మూసినట్లే 30 అలక 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 దేనికి అలక? మరి లేకపోతే ఇప్పుడు గుర్తొచ్చావా? అన్ని షోలు తిరిగాక మన దగ్గరకు వస్తారా మేడం గారు? మేడం గారి వల్ల మన హాస్పిటల్కి పోవడంతో లాస్ వస్తుంది తెలుసా? ఆవిడ్ని చూసి ఎవరికి రోగం రావడం లేదు. మన డైలాగులన్నీ మేడం గారు చెప్పేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే. నమస్తే నా ప్రియమైన పేషెంట్లారా, కడుపు నొప్పి వస్తే నా దగ్గరికి రండి, తీసి పంపించేస్తాను. మీకు తలనొప్పి వస్తే నా దగ్గర రండి, తలనొప్పి తీసి పంపించేస్తాను. మీకు దొరదత్త ఇంటి దగ్గరికి రండి, గోకి పంపించేస్తాడు. డాక్టర్ గారు, చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం ఏంటి చెప్పు? మోకాల నొప్పులు. అయ్యో బాబాయ్, మోకాల నొప్పులా? ఏది కళ్ళు చూపించు. నా కళ్ళు కాదా, నీ కళ్ళు చూపెట్టు. సర్లే కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలమ్మా. ఎండు మిరపకాయలు ఉప్పు పట్టుకో చెప్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, డాక్టర్ అయితే ఇవన్నీ ఎందుకు చేస్తాడో? మా వాడు 10th ఫెయిల్. డాక్టర్ గారు అయినా వచ్చిన ప్రాబ్లం తీసేస్తాను, నేనైనా తీసేస్తాను, అంతే కదండి తేడా. దానికి కంగారు పడతాడు. ఇవన్నీ తీసుకెళ్లి జాగ్రత్తగా ఊరి చివరి మరిసెట్ దగ్గర పడి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడక. తిరిగి చూస్తే ఇంక మళ్ళీ నువ్వు చూడడానికి నువ్వు ఉండవు. తీసుకోవాలి కదా, 1000 రూపాయలు తీసుకుంటాలే చాలు. దిష్టి తీయడానికి 1000 రూపాయలు ఏంటండి? దిష్టి తీయడానికి 1000 రూపాయలు అంటే నువ్వు ఏమనుకున్నావు? దిష్టి అంటేనే నువ్వు ఎక్కడో దిక్కుమాలను తిరిగి దెయ్యాన్ని నెత్తి మీద ఎక్కించుకుని ఇక్కడికి వస్తావు. దిష్టి తీసి దాన్ని ఇక్కడ దించేస్తావు, నువ్వు తేలిగ్గా వెళ్ళిపోతావు. దెయ్యం మాకు తగులుకుంటది. ఎందుకు నువ్వు మాటికి వస్తావు? నేను ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు రావద్దని చెప్పాను కదా హాస్పిటల్కి. ట్రీట్మెంట్ ఇంట్లో ఉండే నిమ్మకాయలు ఎండుమిర్చి ఇక్కడ పెట్టుకుంటే వంట ఎలా చేస్తారు? నిమ్మకాయలు ఎక్కడున్నాయి? నిమ్మ చెట్టుకున్నాయి. ఎక్కడే ఉన్నాయి. 50 లక్షలు డాక్టర్ అంటే మా నాన్నకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తీసుకున్న 50 లక్షలు ఏం చేశాడు అనుకున్నారు? నిమ్మకాయలకి, ఎండు మిర్చికి, కోడిగుడ్లకి తగలేస్తున్నాడు. అది కాదే, గుడ్డు పగులుద్ది. ఏంటోరా ఒక్కసారిగా దిష్టి తగిలేసినట్టుంది. ఉప్పు తీయ చెప్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా ఆవిడ దిష్టి, రష్మి గారి దిష్టి, మా కాంపౌండర్ దిష్టి. బయటపడేస్తాను. బయటపడికు. డబ్బాలో ఉంటే తర్వాత వాళ్ళు తీయడానికి పనుకోవచ్చు. జడ్జిలంతా ఏంటి అలా డల్గా అయిపోయారంటారా ఒకేసారి? దృష్టి. అయ్యో బాబోయ్, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఎక్స్ట్రా దిష్టి. జాగ్రత్తగా డబ్బాలో దాచి ఇవన్నీ కూడా. వచ్చేయి. నెక్స్ట్ పేషెంట్. నాకు సమస్య ఉంది సార్, అది మీరు మాత్రమే తీర్చగలరు. మీరు నా దేవుడు సార్. కరెక్ట్ గా సాయంత్రం 6 గంటలకు వచ్చేయి, చూస్తాను. సారీ సార్, 5 గంటల తర్వాత నా కళ్ళు కనబడవు. చీకటి. సర్లే కూర్చో. సారీ సార్, మూలశంక. పేషెంట్ కు మంచి కాఫీ ఒకటి పట్టుకురారా. సారీ సార్, నేను తాగలేను, నాకు షుగర్. ఎప్పటి నుంచి? బీపీ వచ్చాక అటాక్ అయింది సార్. అది ఎలాగొచ్చింది అయ్యా నీకు? టీబీ ఉన్నప్పటి నుంచి దాంతో జాయింట్ గా వచ్చాను. ఒక్క బాడీలో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని ఎలా తిరుగుతున్నారా నువ్వు? సారీ సార్, మీరేదో చెప్పాలనుకుంటున్నారు. ఈ చెవు దగ్గరకు వచ్చి చెప్పరా? ఒరే దరిద్రుడా, నీ ఒంట్లో ఉన్న దరిద్రాలకు భూమి మీద ఉన్న మిరపకాయలన్నీ తిప్పినా తగ్గవరాయి. కూర్చో చెప్తాను. నువ్వు
అవును కదరా ప్రాబ్లం ఉందన్న అరవలేదంటే కూర్చోబెట్టినప్పుడు నాలుక మీద బొబ్బలున్నాయి. నెక్స్ట్ పేషెంట్. ఒరే అశోక అర్జెంట్ గా జూ పార్క్ ఫోన్ చేయి. జిరాఫీ తప్పించుకుందేమో కనుక్కో. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? హైట్ ప్రాబ్లం సార్. ఓంగుని చెప్పు. హైట్ ప్రాబ్లం సార్. అమ్మగారికి మాట ఇచ్చాను ఎక్కడో ఎదుగుతాననేసి. మీ అమ్మగారికి మీరు మాట ఇవ్వలేదు సార్. బాబు కళ్ళేయమ్మా చూపెట్టు. కనబట్టలే నేనే వస్తాను. అన్నమ్మా కంట్లో కసి బాగా ఉందిరా. ఎదుగుతావు. దిష్టి తీసేస్తే మిరపకాయలు అందుకోరా. ఎక్కడ తిప్పుతావు? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పక్కింటోళ్ళ దిష్టి, వెనకింటోళ్ళ దిష్టి. ఇదిగో అమ్మా ఇవన్నీ వెళ్తా ఊరి చివరి మర్రి చెట్టు కింద పడే. కొద్దిగా దూరంగా ఉండు, కోమలు తగులుతాయి. ఏంటి మీరేమో వెనక్కి తిరిగి చూడొద్దన్నారు. చూశానన్నా వెనకాల వచ్చింది దెయ్యం. చూడడానికి దెయ్యంలా ఉంటది కానీ దెయ్యం కాదు మా ఆవిడ. బుద్ధిందా నీకు? ఎవడన్నా దిష్టి తీయడానికి ఉప్పు, ఎండుమిరకాయలు, నిమ్మకాయలు తీసుకొస్తారు. ఆవాలు జీలకర్ర ఎక్కడ పెట్టుకోవడానికి తెచ్చావు? ఒక పోపుల డబ్బా తీసుకొచ్చావా? అంటే పేషెంట్ రాదు పులిహార కలిపేద్దామని. ఆగే ఒక్క నిమిషం ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆల దిష్టి, మా ఆవిడ దిష్టి. ఇది చెట్టు కింద పడే మళ్ళీ ఇటుకేసి రాకు. ఇంకోసారి నేను వచ్చేటప్పటికి ఈ పనులన్నీ మానేసి ఏదన్నా హాస్పిటల్లో పనిచేస్తూ ఉండు. అశోక నిమ్మకాయ ఎందుకోరా? నిమ్మకాయలు ఇంటికి తేల్చుకుంటాను. దిష్టి తీసావు ఇంకెళ్ళు. సారీ సార్ నేను వెళ్ళలేను. ఏ దారి మర్చిపోయా. మతివరపు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. పద వెళ్దాం. మా యాంకర్ గారిని ఎంతో హైట్ లో చూడాలనుకుంటున్నాం అండి. ఓకే మా జబర్దస్త్ కి, మా ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఎవరి దిష్టి తగలకూడదు. ఖుష్బు గారు. ఓ మై గాడ్ చాలా ఎంటర్టైనింగ్. ఇంకా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా బాబు మీకు? వెరీ నైస్, సో ఎంటర్టైనింగ్, ఓవరాల్ ఫన్ ఫిల్డ్. నేను బాగా ఎంజాయ్ చేశాను. రాఘవ గారు అస్సలు దృష్టి తీయాల్సింది యాజ్ ఎ టీమ్ లీడర్ గా మీకు. మోహన్ గారు యాజ్ యూజువల్ రాకింగ్. చాలా ఎంటర్టైనింగ్ స్కిట్ రాఘవ గారు. ఇలాగే దూసుకెళ్ళిపోండి అంతే.